ఒక మతాన్ని పొగడం కాదు, ఈ దేశంలో పుట్టిన బౌద్ధ మతంలో నేను మారుతాను. ఎందుకంటే ఈ దేశం నాది, ఈ దేశంలో జనాభా అందరూ కూడా బౌద్ధం అనేది ఈ ప్రపంచంలో ఎంత మేధావిని చెప్తాడు. ఏ మతం అన్నిటికన్నా మతంలో స్వచ్ఛత ఉందంటే ఒక బౌద్ధ మతంలో ఉంది. కాబట్టి ఆయన చదివి ఆయన తీసుకోవడం జరిగింది. ఈరోజు మనం బౌద్ధ మతాన్ని కూడా హిందూ మతంలో కలుపుకున్నాం. ఎందుకంటే హిందూ మతం అనేది అన్ని మతాలు కలుపుకుంటుంది. కాబట్టి ఇక్కడ పుట్టిన అన్ని మతాలను కూడా హిందూ మతంలో కలుపుకోవడం వల్ల బౌద్ధ మతం కూడా ఈరోజు మనం అందరం కూడా ఆచరించదగ్గది. అలాగే ఈరోజు చూసుకుంటే ప్రతి విషయంలో కూడా ఆయన చనిపోయినంత వరకు ప్రతి విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. మనం మన పిల్లలకు కూడా మరి చదివించాలి. ఆయన ఒకటి ఎడ్యుకేషన్ మీదే అన్ని విధాల ఆయన స్ట్రెస్ చేసి చెప్పడం జరిగింది. ఒక విద్య ద్వారానే మీ జీవితాలు కానీ మీకున్న అన్నీ మారాలి. అంటే పేదవాడు ధనవంతుడు కావాలన్నా, పేద సమాజంలో గౌరవం రావాలన్నా అన్ని విద్య ఒక్కటే మార్గం అని చెప్పడం జరిగింది. దాన్ని మనం అందరం కూడా ఫాలో అవ్వాలని తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నా. జై భీమ్. ధన్యవాదాలు. ఒక అంబేద్కర్ మా వాది అని వచ్చి అలాగా అయిన తర్వాత ఆ బంధాలు కలుస్తూ ఈరోజు అంబేద్కర్ కోసం ఖచ్చితంగా మనమందరం కూడా, నేనైతే మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా వారు ఇచ్చిన ఈ గ్రంథం రాజ్యాంగం ఏదో ఉందో దాంతోపాటు మీ వెళ్ళామని సగర్వంగా తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా రిజర్వేషన్లు నేను వెంకటరమణ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే సహజంగా ఎక్కడైనా రిజర్వేషన్ వస్తే మనం సహజంగా ఏమన్నా ఒకరు పెట్టేస్తాం. ఇప్పుడు ఒక విద్యావేత్తని నాగరాజు మేషాన్ని, ఒక సామాజిక బాధ్యత గల వ్యక్తిని సర్పంచ్కి ఎంపిక చేసే బాధ్యతని వెంకటరమణ గారు ఇచ్చారు. మనస్ఫూర్తి వెంకటరమణ గారికి ఈ సభ ద్వారా వారికి అభినందన తెలియజేసుకుంటాను. రాజ్యాంగ స్ఫూర్తి అంటే అది, రాజ్యాంగ రూల్ అంటే అయ్యి ఒక సమాజానికి ఉపయోగపడే వ్యక్తులు విద్యావేత్తలు అయితే ఒక చట్టసభలో ఉండేటప్పుడు వారికి వచ్చే గౌరవం కానీ పరిపాలన చేసే విధానం కానీ తెలుస్తుంది.